కర్ణాటక పరిస్థితి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మిత్రులు మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ప్రతిసారి మా కర్ణాటక మా బెంగళూరు ఎందుకండి ఇలా టార్గెట్ అవ్వడము అంటే ఇది ఒక టీజర్ అండి. ఇప్పుడు మామూలుగా మనం చూసాం అనుకోండి, సౌత్ ఈస్ట్ మాన్సూన్ అన్నప్పుడు జూన్ నెల మొదటి వారం కేరళ నుంచి మీకు ఎంటర్ అవుతుంది. అరేబియన్ సీ కేరళ నుంచి ఎంటర్ అయ్యి మెల్లగా కర్ణాటక, తరువాత మీకు మహారాష్ట్ర అనండి, ఆంధ్రప్రదేశ్, ఇలా కదా. కానీ ఇప్పుడు ఏంటంటే డేట్ మే 21. మే 21కి ముందు మీకు ఇలాంటి ఒక వర్షాకాలాన్ని ఇంతకుముందు మీరు చూసారా? ఆ బెంగళూరులో ఆ వీధులను చూశారు అనుకోండి. ఇంతకుముందు వర్షాకాలంలో వచ్చిన తుఫాను, వరదలు ఇవి మాట్లాడుకున్నాం. ఎండాకాలంలో ఉన్నాం. కానీ మీకు ఒక ప్రళయకాలము రాబోతుందా అనేదే ఇవాళ ప్రిడిక్షన్. ఎందుకంటే అమెరికాలో కూడా మీరు ఈ క్లైమేటిక్ కండిషన్స్ చూడండి. సో మనం జనవరి నుంచి కూడా ఈ విషయంగా మాట్లాడుతూనే వస్తున్నాం. 2025లో మీకు పెద్ద పెద్ద సునామీలు రావచ్చు, తుఫానులు అనండి, పెద్ద లెవెల్లో వరదలు. సో ఇప్పుడు బెంగళూరు పూర్తిగా ఇలా మునిగిపోవడం, ఆ వీడియోస్ చూస్తూ ఉంటే సరేనండి, వర్షాకాలము, మీకు లోగట్టు ప్రాంతాలు ఇవన్నీ మాట్లాడతాం. ఇంకా సమ్మర్లోనే ఉన్నాము కదా, అప్పుడే మీకు సౌత్ ఈస్ట్ మాన్సూన్ వచ్చేసిందా, వర్షాకాలము వచ్చేసిందా, ఇంతంత పెద్ద వర్షాలేంటి? 6 గంటల సేపు బెంగళూరులో కంటిన్యూస్గా వర్షాలు పడితే ఆ వీధులు ఏంటి, అసలు ఆ రోడ్ల మీద వాహనాలేంటి, అలా మునిగిపోయి ఉండడం ఏంటి, చూడడానికి ఆశ్చర్యంగా ఉంది. కేరళలో అయితే వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ వర్షాకాలము ఒక 10 రోజుల ముందే స్టార్ట్ అయ్యిందండి అని చెప్తున్నారు. సరే, ఈ పరిస్థితి ఒక గ్లోబల్ సినారియోనా? చూడండి, మొన్న కేదార్నాథ్ ఎక్కుతున్నాం. సో కేదార్నాథ్ వైపు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 20-21 కిలోమీటర్స్ మీరు నడవాలి. ఆ రోజు చూసి గుర్రాలు అంతా కూడా మీకు వాటికి ఏదో వైరస్ వచ్చి 15 గుర్రాలు మరణించాయి, కాబట్టి మీరు గుర్రాలు ఎక్కలేరు అని చెప్పి టీం వాళ్లకు చెప్పారు. సో మేమైతే నడుస్తున్నాం. మీకు ఒక 15 నిమిషాలు పెద్ద వర్షం, ఎక్కడో దాక్కోవడం, తలదాచుకోవడం, మళ్ళీ బయటికి వచ్చాక ఎండలు, ఇంతలో ఎటు చూసినా పొగమంచు, ఇంకొక వైపు ఎటు చూసినా మంచు. ఏమిటిది? అంటే ఎన్నోసార్లు వెళ్ళాం, ఇలాంటి ఒక స్థితిగతులు మనం ఎప్పుడు చూడలేదు. అంటే ఆ క్లైమేటిక్ కండిషన్సే చాలా చాలా విచిత్రంగా. -3 డిగ్రీస్ మీకు చలి అన్నప్పుడు మళ్ళీ దానికి దీటుగా ఎండలు, మార్చి అంటే మీకు గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ వార్మింగ్ అని ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఇప్పుడు మిత్రుడు పెట్టారు, ప్రేమ్ గారు ఆంధ్రాలో ఎండలు మండిపోతున్నాయండి, మీరేమో పూర్తిగా కప్పుకొని కేదార్నాథ్లో ఉన్నానన్నారు, చాలా విచిత్రంగా ఉందని ఒక మిత్రుడు చెప్పారు. కానీ ఫ్రెండ్స్, ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నాను. మీకు బెంగళూరులో ఎంత ఒక దారుణమైన పరిస్థితి మనం వీడియోస్లో చూస్తున్నాము. కేరళలో అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది అంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా తమిళనాడు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా మీకు తమిళనాడు అంతా కూడా భారీ వర్షాలు, గోడలు కూలిపోయి 3-4 మరణించిన సంఘటనలు ఏంటి? ఇంకా మీరు ఎండాకాలంలోనే ఉన్నారు, మే నెలలో ఉన్నారు. మరి ఇంతంత పెద్ద వర్షాలు ఏంటి? గోడ కూలి, ఒక 3 ఏళ్ల పిల్లాడి మీద గోడ కూలి వాడు మరణించాడు. ఎందుకు వర్షాలు అంటున్నారు? సో నమ్మడానికే విచిత్రంగా ఉంది. సో ఇమీడియట్గా ఇవాళ మీకు తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి భారీ వర్షాలు రాబోతున్నాయి కదా, సో మనం ఏం చేయాలని యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేస్తున్నాడు. మరి ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. అదేంటండి, మే నెలే ఇంకా కంప్లీట్ కాలేదు కదా, ఇంతంత పెద్ద వర్షాలు, తుఫానులు, వరదలోను మాట్లాడుతున్నారు అంటే బెంగళూరుని ఒక్కసారి మీరు గమనిస్తే కేరళ నుంచి మొదలైన సౌత్ ఈస్ట్ మాన్సూన్ ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో ఎంటర్ అయ్యిందా? సో ఇదంతా లా నీనా యొక్క ఎఫెక్టా అంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంటుందండి. మీకు ప్రపంచ స్థాయిలో, ఒక్క భారత్ గురించి నేను మాట్లాడడం లేదు, అమెరికాలో ఏం జరుగుతుందో ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి. జపాన్లో ఎండలు ఏంటి, వేడి ఏంటి వాళ్ళకి అర్థం కావడం లేదు. మనకు ఇంతలోనే ఇంతంత పెద్ద వర్షాలు ఎలా ఇలా స్టార్ట్ అయ్యాయి ఎవరికి కూడా తెలియడం లేదు. అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ సంవత్సరము పొడుగునా
2025లో భారీ వర్షాలు, ఎక్కడైనా సునామీలు వచ్చినా కూడా ఇది ఆల్రెడీ మేము ఊహించామండి అనే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాము. ఇంకొక వైపు మీకు అగ్ని పర్వతాలు బద్దలైపోవడము, దావానలము, ఏమిటి ఇది అనేది ఏ ఒక మానవ మాతృడికి శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెప్పే ప్రొడిక్షన్స్ చెప్తున్నారు. నాసా వాళ్ళు పెద్ద పెద్ద లెవెల్లో మీకు సునామీలు వస్తాయని చెప్తున్నారు. ఎక్కడా ఏమిటి అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ మనము మాత్రము ప్రత్యక్షంగా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు బెంగళూరు మిత్రులు కూడా నాతో వచ్చారు. మరి వాళ్ళని అడిగేమో అనుకోండి, ఎటు చూసినా కూడా వరద నీరేనండి, ఇళ్లలోకి నీరు వచ్చేస్తుంది, అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది అంటే ఇది నమ్మడానికి మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మే నెలలో ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడూ కూడా చూడలేదు. సో ఈసారి ఆల్రెడీ చూస్తున్నాం. సో చూస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఇటువైపు మహారాష్ట్రలో ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోవడము, ఆ కొలాప్స్ అయినప్పుడు అందులో చిక్కుకుపోయి మరణించిన వాళ్ళు ఎంతోమంది. ఎప్పుడు ముంబైలో ఇలాగే ఉంటుంది కదండి మనం అనుకోవచ్చు. ఎప్పుడు మాన్సూన్ సీజన్లో, వర్షాకాలములో ఇలాంటి పరిస్థితి మీరు ముంబైలో అడుగు బయట పెట్టలేరండి. అలా ఉంటుంది ఆ వరదలు. కానీ ఇవాళ మే నెలే ఇలాగా అన్నప్పుడు మరి వర్షాకాలం స్టార్ట్ అయితే అప్పుడు భారత్లో అంటే ఎక్సెసివ్ వర్షాలను అంటున్నారు. ఎండలు ఎక్కువే ఉంటాయండి, వర్షాలు ఎక్కువే అందరూ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఇలాగ ఏమిటి? బెంగళూరు మనకు నేర్పించే పాఠాలు ఏమిటి? ఎన్నోసార్లు చూసాం. ట్రాక్టర్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆఫీసులకు వెళ్ళడము, అలాగే పెద్ద పెద్ద మీకు 20 కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాలు మునిగిపోవడము, మీకు 6 కోట్ల రూపాయల కార్లు మీకు అలా కొట్టుకుపోవడము, ఇదంతా చూసాము కదా. ఇదంతా ఏమిటి? మీకు మాన్సూన్ సీజన్లోని మాట్లాడతాం. కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము? పూర్తి సమ్మర్ కాలిపోతుంది. మొన్న కాశీకి వెళితే మీకు ఆ గెస్ట్ హౌస్ నుంచి బయటికి రావడానికి భయం అనిపించింది. అలాంటి సిట్యువేషన్లో మాడిపోతూ ఉంటే, మండిపోతూ ఉంటే దయచేసి మే నెల మాత్రము మీరు కాశీకి రాకండి. ఎంత భయంకరమైన ఎండలో చూడండి. ఇన్ని మాట్లాడారు. సరే, ఫ్లైట్ ఎక్కాం, హైదరాబాద్లో దిగాం, ఇక్కడ కూడా ఒక మాదిరిగా ఎండలో అనుకున్నాం. కానీ ఇంతలో మిత్రులు పంపించిన ఆ వీడియోలు చూస్తూ ఉంటే బెంగళూరుకి ఏమిటి గతి? అసలు ఇలాగ ఈ వీధులు, ఈ రోడ్లు ఇలా మునిగిపోతూ ఉంటే, ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉంటే ఏమిటి? ఇదేమైనా శాపమా? ఎండ 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 అంటాము, లేదా వర్షము 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 అంటాము. ఇలాగ వరదలు, తుఫానులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇది కంటిన్యూ అవుతుందంటే మీరు మాత్రము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఉండాలండి. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈసారి వచ్చే వరదల వల్ల చాలా పెద్ద లెవెల్లో నష్టాలు జరుగుతాయి. కాబట్టి పొదుపుగా ఉండండి, సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి. మీకు ఒక 2 నెలల పాటు ఇలాంటి వర్షాలు అనుకోండి, ఏది ఎండాకాలంలోనే వర్షాలు అనుకోండి, ఏ స్థాయిలో మనకి నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ భారత్లో ఇంత ఎండలు, సడన్గా వర్షము ఏమిటి? వినడానికి ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి 2025 మాత్రము మనకు ఎన్నో రకాలుగా ఆల్రెడీ మనం చూస్తున్నది ఓన్లీ టీజర్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే. మరి అసలు సినిమా రాబోతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక మహాప్రళయాన్ని సృష్టించడానికి మీకు ప్రకృతి ఇవాళ సిద్ధముగా ఉందా? జనవరి నెల నుంచి మాట్లాడుతున్నాము. ఇవాళ ప్రత్యక్షంగా మనము మన భారతదేశంలోనే చూడబోతున్నాము అన్నప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది? ముఖ్యంగా కన్యాకుమారి మీద దృష్టి పెట్టి ఉంచండి. అక్కడ సముద్రం యొక్క తీరుతెన్నులు వేరేలాగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది? మీకేమైనా ఐడియా ఉందా? ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.